మాఘశుద్ధ పౌర్ణమి రోజున మనం ఏం దానం చేస్తే మనకు పుణ్య ఫలితం లభించుతుంది, అలాగే గ్రహ దోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో చూద్దాం. అన్ని మాసాలలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి కన్నా కూడా మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి ఎంతో విశిష్టతతో కూడుకున్నటువంటి రోజు. ముఖ్యంగా మాఘ మాసం పౌర్ణమి తిథి కలిగినటువంటి రోజున చేసేటువంటి దానాలు, ఇంకా చేసేటువంటి పుణ్య స్నానాలు ఎంతో విశిష్టమైనటువంటి ఫలితాన్ని అందిస్తాయి. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 19వ తేదీ రోజు మంగళవారం రోజున వస్తుంది. ఈ రోజున పౌర్ణమి తిథి ముగింపు రాత్రి 9:23 ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభం. ముఖ్యంగా మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి కలిగిన రోజును మాఘ పౌర్ణమిగా, ఇంకా మాఘీ పౌర్ణమిగా, ఇంకా మహా పౌర్ణమిగా కూడా చెప్తూ ఉంటారు. అన్ని పౌర్ణమిలలోకెల్లా కూడా మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి చాలా విశిష్టమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం చాలా మంచిది. ఆ విధంగా చేస్తే దేవతలు తమ సర్వశక్తులను ఇంకా తేజస్సులను ఈ సముద్ర స్నానం చేసిన వారికి అందిస్తారు. అలాగే మాఘమాసంలో వచ్చేటువంటి స్నానాలు, మాఘమాసంలో చేసేటువంటి స్నానాలు ఎంతో విశిష్టమైనవి. ముఖ్యంగా మాఘమాసంలో ఏ నదిలో స్నానం చేసినా కానీ అది గంగా నదిలో స్నానం చేసిన దానితో సమానమవుతుంది. అయితే సముద్రంలో కానీ లేదా నదీ స్నానం చేసేటువంటి వీలు లేని వారు కనీసం వారి దగ్గరలో ఉన్నటువంటి చెరువు లేదా కొలను లేదా ఇంటిలోని బావి దగ్గర అయినా కానీ స్నానం ఆచరించాలి. ముఖ్యంగా మాఘమాసంలో ప్రవాహ జలంలో చేసేటువంటి స్నానం అధిక ఫలితాన్ని అందిస్తుంది. స్నానం చేసిన తర్వాత ముఖ్యంగా సమస్త జీవరాశికి ఆధారమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారాలు చేసుకోవాలి. అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువు గుడికి కానీ లేదా శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు దైవాన్ని పూజించాలి. అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం మంచిది. అయితే ఈ రోజున గొడుగును లేదా నువ్వులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. గొడుగులు, నువ్వులు రెండింటినీ దానం చేసినా కానీ మనకు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే జన్మ జన్మలుగా చేస్తూ ఉన్నటువంటి, మనకు వెంటాడుతూ ఉన్నటువంటి పాపాలు నుంచి మనము విముక్తి పొందుతాము. అలాగే గ్రహ దోషాలు నశించుతాయి. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున గొడుగు ఇంకా నువ్వులను దానం చేసినట్లయితే అది అశ్వమేధ యాగం చేసిన ఫలితం మనకు దక్కుతుంది. ముఖ్యంగా ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పాడు. మాఘ పౌర్ణమి రోజున చేసేటువంటి స్నానం, పూజ ఇంకా దాన ధర్మాలు అన్నీ కూడా మనకు ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నో బాధల నుంచి విముక్తిని కలిగించుతుంది. అలాగే ఈ రోజున మనము మనకున్నటువంటి పాపాల నుంచి విముక్తిని పొందడమే కాకుండా మరణ అనంతరం కోరుకునేటువంటి స్వర్గలోక ప్రాప్తి కూడా మనకు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.